ఎన్డీఏ కూటమిని బలపరిచి చంద్రబాబును సీఎం చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కోరారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్రబాబుకు ప్రజలు, కార్యకర్తలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్ షోలో పాల్గొన్నారు. కళ్యాణదుర్గంలో టీడీపీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి తిరిగి కంచుకోటను నిర్మిస్తామని సురేంద్రబాబు అన్నారు. గ్రామాల్లో ప్రజలు టీడీపీని ఆదరిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చాక అభివృద్ది పూర్తిగా నిలిచిపోయిందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు వాళ్ళ ధన్యవాదాలు. వాళ్ళు ఇక్కడ చాలా సమస్యలు తెలియజేశారు. మాకు రోడ్లు బాగలేవు, అలాగే మాకు ఇంటి స్థలాలు లేవని, అలాగే ఇంటి పట్టాలు లేదా అలాగే పెన్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి, రావట్లేదు సరిగాని. ఆ పెన్షన్స్ కూడా రాబోయే 2 నెలల తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏదైతే ఈ నెలది పోయిన నెల కలిపి వాళ్ళకి ఆ 2,000తో సహా 4,000 మొత్తం 6,000 రూపాయలు వాళ్ళకి కలిపి ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశాము. ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి అంతా కూడా చెరువులకంతా నీళ్లు నింపి వాళ్ళకి ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో, కంప చెరువుతో నిండు ఉందో అవన్నీ కూడా చేసి రైతులకి ఏదైతే పూర్తి స్థాయిలో నీళ్లు అందించే ఏర్పాటు చేస్తాం. అలాగే ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో ఆ రైతులకి వెసులుబాటు కల్పిస్తాం. లోడ్ చేస్తే వాళ్ళే రైతులు తీసుకెళ్లి ఆ పూడికనంతా కూడా వాళ్ళ పొలాల్లో వేసుకునే అవకాశం ఉంటుంది. రాబోయే మే 13వ తారీఖు అందరం కూడా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చెప్తున్నారు. అందరం కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఎంపీ అభ్యర్థిగా బోయ్ అంబికాల ఇద్దరికి కూడా వాళ్ళు సైకిల్ గుర్తు కొట్టేస్తామని చెప్తున్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. వ్యాధులతో పడుతున్నారు. చాలా మందికి వ్యాధులు ఉన్నాయి. అవన్నీ కూడా సపరేట్ హాస్పిటల్ కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కళ్యాణదుర్గ పట్టణంలో అది కూడా నిర్మించి ప్రజల కోసం సౌకర్యార్థం ప్రజల కోసం ఏర్పాటు చేసే అవకాశం చేస్తాం.